వడిసలేరు జిఎస్ఎల్ ఆసుపత్రి చైర్మన్ గన్ని భాస్కర్ రావు ఆధ్వర్యంలో సత్యనారాయణమూర్తి స్మారక రాష్ట్ర స్థాయి ఎడ్ల గుర్రపు పందాలు జరుగుతున్నాయి. వడిసలేరులోని గన్నివారి ఆయిల్ ఫామ్ తోటలో టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పందాలను ప్రారంభించారు. వ్యవసాయం, పశువులపై ప్రేమతో పందాలు ఏర్పాటు చేసిన భాస్కర్ రావును మంత్రి దుర్గేష్ అభినందించారు. దయచేసి పోలీసు వారికి గత 7 సంవత్సరాలుగా నిరోధకంగా ప్రతి సంవత్సరం పండుగ ముందు పండుగ వాతావరణం కల్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్న నాన్నగారి పేరుని గన్ని సత్యనారాయణ పేరుని చేస్తాం. ఇతోతమే జనం ఈ సంవత్సరం గుర్రాలు కూడా యాడ్ చేసాం. ఎందుకంటే మెయిన్ ఈ కార్యక్రమం ఎందుకు కండక్ట్ చేస్తానంటే మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మనం ఉన్న అలవాట్లను మర్చిపోకూడదని చెప్పి చిన్నపిల్లలకు మనకి పాలు వస్తుంటే ఈ విజయ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే విశాఖ డైరీ నుంచి వచ్చిందా, లేకపోతే అమూల్ నుంచి వచ్చిందా కూడా తప్ప పాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలియదు. అందువల్ల ఈ మనకున్న వృక్ష సంపదని, పశు సంపదని మన అన్నీ కూడా మనకి తెలియజెప్తే నెక్స్ట్ జనానికి ఈ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మనం మాట్లాడి కూర్చుంటే ఈ టీవీ ప్రోగ్రాంలు ఏం చూపిస్తుందో తప్ప మనకున్న రియాలిటీ తెలియదు. అందుకే ఈ ప్రోగ్రాం పెట్టాం. అదే కాకుండా ఒక తండ్రి పేరుని ఎందుకు స్టార్ట్ చేసామంటే తల్లి తండ్రి గౌరవించి వాళ్ళని స్ఫురించుకుంటే వాళ్ళ అడుగులో నడిస్తే ఫ్యూచర్లో కూడా వాళ్ళకి నడవడం బాగుంటుందని దాంట్లో ఈ తండ్రి పేరుని కూడా పెట్టాం. తల్లి పేరుని ఆల్రెడీ మెడికల్ కాలేజీ పెట్టాం. ఇది కూడా ఈసారి గుర్రాల పందాలు కూడా పెట్టాం. ఎందుకంటే గుర్రాల పందాలు కూడా ఈ సైడ్ కొత్త, బట్ ఆల్మోస్ట్ అరౌండ్ 25 వరకు 30 గుర్రాలు వచ్చినాయి. అది కూడా మంచి ఉత్సాహం ఉంది జనాలకి. ఇవాళ మన కందుల దుర్గేష్ గారు దీన్ని స్థాపించారు. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఆల్ విజిటర్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంత క్రేజ్ పెరిగింది. డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది వెరీ మెయిన్ టూరిజం ప్లేస్ కింద డెవలప్ అవుతుంది. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ గారు అయినటువంటి డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు ప్రతి సంవత్సరం కూడా మన గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రాంతంలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతో చాలా పెద్ద ఎత్తున అందరూ పాల్గొంటున్నారు. ముఖ్యంగా సంక్రాంతి మరో 10 రోజులు ఉండగానే ముందుగానే సంక్రాంతి సంబరాల్ని మన మంచికి తీసుకొచ్చినందుకు డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇవాళ ఎడ్ల పందాలతో పాటు మరో ముఖ్యమైనటువంటి గుర్ర పందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, వేలాదిగా జనం తరలొచ్చారు. పోటీలో పాల్గొనేవారు కొందరైతే దాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు వేలాదిగా వచ్చారు. ఇది ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఏర్పడింది. దీంతో పాటు ఇందులో ఎవరైతే విజేతలు అవుతారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున చాలా ఖరీదైనటువంటి మోటార్ బైక్స్ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే నాకు తెలిసి ఈ పరిసర ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలను నిర్వహించేటువంటి కార్యక్రమం కేవలం డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది.